నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయింది, కూలిపోయింది అని చెప్పి ప్రతిసారి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. కానీ వీళ్ళు ఏదైతే ఎంక్వైరీ కమిషన్ వేసిర్రో, దేని మీద అయితే వీళ్ళు ఒక రిటైర్డ్ జడ్జి తోటి కమిషన్ వేసిర్రో, ఆ కమిషన్ కేవలం విచారణ జరిపింది అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల ఈ 3 బ్యారేజ్ల మీద మాత్రమే. 3 బ్యారేజ్ల మీదనే వాళ్ళు ఎంక్వైరీకి ఆదేశించారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా వాళ్ళు ఇచ్చింది కూడా జస్ట్ ఆ 3 బ్యారేజ్లకు సంబంధించినటువంటి పనులు, కాంట్రాక్ట్లు, అట్లాగే నిర్ణయాలు ఎట్లా జరిగినాయి అనే దాని మీదనే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో కానీ ముఖ్యమంత్రి మాత్రం, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు, అటు బీజేపీ వాళ్ళందరూ కూడా ప్రతిసారి 1,00,000 కోట్లు పోయినాయి, 1,00,000 కోట్లు పోయినాయి, 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి, 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అని మాట్లాడతాము. కానీ మరి ఈ మూడింటి కాస్ట్ ఎంత? ఈ 3 బ్యారేజ్లకు సరే కుంగిపోయింది 2 పిల్లర్లు అయినా కానీ వీళ్ళు చెప్తున్నది ఏంది? మొత్తం కొట్టుకపోయింది, ప్రాజెక్ట్ పోయింది, 1,00,000 కోట్లు పోయినాయని చెప్తా ఉన్నారు కదా. మరి 1,00,000 కోట్లు ఏ రకంగా పోయినాయి ఒకసారి చూద్దాం. అసలు ఈ మూడింటి కాస్ట్ ఎంత? నిజంగానే వీళ్ళు చెప్పినట్టుగా ఈ 3 కొట్టుకపోయినాయి, 3 బ్యారేజ్లు కొట్టుకపోయినాయి అని అనుకుందాం. వాళ్ళు చెప్పినట్టుగా మొత్తం వాషౌట్ అయిపోయినాయి, ఏం నామరూపాలు లేకుండా పోయినాయని అనుకుందాం. అవి పోయినా కూడా వాటి ఖర్చు ఎంత? వాటికి ఒక్కొక్క బ్యారేజ్కైనా ఖర్చు మేడిగడ్డకు 2,591 కోట్ల ఖర్చు అయింది. అట్లాగే అన్నారం బ్యారేజ్కి 2,123 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇక సుందిల్ల బ్యారేజ్కి 1,628 కోట్ల రూపాయల ఖర్చు అయింది. ఈ 3 బ్యారేజ్లకు కలిపితే 6,342 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. 6,342 కోట్లు కంప్లీట్గా ఇవి మొత్తం ఊడ్చేసినట్టుగా, మనం ఇల్లు ఊడిస్తే దుమ్మంత ఎట్లా అవుతుందో అట్లా మొత్తం ఊడ్చి కొట్టుకపోయినా కూడా ఈ 3 బ్యారేజ్లకి అయింది 6,000 కోట్లు మాత్రమే. కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటి? 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు అని చెప్పి ఒక అబద్ధాన్ని చెప్పి పదే 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 చెప్పి ప్రజల బుర్రల్లో ఎక్కించి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1,00,000 కోట్లు అందులో కట్టినటువంటి పంపులు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. వాటి గురించి చెప్పకుండా కేవలం 1,00,000 కోట్లు పోయినాయి, ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అని ఒక పదాన్ని బలంగా తీసుకుపోయి సైకలాజికల్గా జనాలను అడ్జేస్తూ ఉన్నారు తప్పితే అందులో కుంగింది ఒక 2 పిల్లర్లు. అంటే ఒక 200 కోట్లు 300 కోట్లు పెడితే ఆ పిల్లర్లు సెట్ అయిపోతాయి, మళ్ళీ బ్యారేజ్ని యథావిధంగా వాడుకోవచ్చు. వీళ్ళు 6,000 కోట్లు, 1,00,000 కోట్లు, ఇంకేదో లెక్కలు చెప్తా ఉన్నారు. ఇవేవి కూడా అవసరం లేదు. కేవలం ఈ ఒక్కదాన్ని బట్టి జస్ట్ ఒక 100, 200 కోట్లు, 300 కోట్లు ఖర్చు పెట్టి ఆ పిల్లర్లు సెట్ చేస్తే, కుంగిన 2 పిల్లర్లను సెట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవచ్చు అని చాలా మంది సీనియర్ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు, ఇంజనీరింగ్ నిపుణులు. కానీ ప్రభుత్వం మాత్రం 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అని ఆ ఒక్కదాన్నే పట్టుకొని కంప్లీట్గా దాని చుట్టే జనాలని ఒక ఏమంటారు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నది. 1,00,000 కోట్లు పోయినాయి, 1,00,000 కోట్లు పోయినాయి. కానీ పోయింది 1,00,000 కోట్లు కానే కాదు. కేవలం ఒక 200-300 కోట్ల నష్టం మాత్రమే ఆ బ్యారేజ్లో జరిగింది. 1,00,000 కోట్లు అనే ఈ అబద్ధాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. రాజకీయాలు అందులో నిజంగానే అవినీతి జరిగింది, లంచాలు ఇచ్చిర్రు, వీళ్ళు లంచాలు తీసుకున్నారు, కేసీఆర్ తీసుకున్నాడా, కేటీఆర్ తీసుకున్నాడా, 100% వాళ్ళని జైలుకు పంపారు. కానీ కేవలం మీ రాజకీయాల కోసం ఆ ప్రాజెక్టును పడావు పెట్టి రైతుల పొట్టగొట్టి రైతుల పంటలు ఎండబెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఈ 1,00,000 కోట్ల అబద్ధాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలి. దాన్ని రిపేర్లు చేసి రైతులందరికీ నెక్స్ట్ పంటకి నీళ్ళు అందించేలాగా ప్రభుత్వం మీద రైతులే ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. ఈ 1,00,000 కోట్ల అబద్ధం పోయి 200 కోట్ల కాడికి అసలు నిజం బయటకి రాదు.